మే 1వ తారీఖు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వీరవాసరం మండలంలో భవన కార్మికులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరి ఈ స్థానం మరి అంజబాబు గారు ఎమ్మెల్యేగా ఉండగా 2017లో నేను చైర్మన్ గా ఇక్కడ వచ్చినప్పుడు సుమారుగా 1000-1500 మందితో ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమం చేసినప్పుడు నాకు తెలుసుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తర్వాత దీని ఈ పరిస్థితి తీసుకొచ్చిన వైసీపీ నాయకులు వీరసంలో వాళ్ళని మరి వాళ్ళు ఏ రకంగా శిక్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు చూసుకుంటారు విషయం. ఈ రోజు నుంచి మనకి మిమ్మల్ని అందరినీ కూడా గుండెలో పెట్టుకునే బాధ్యత అంజబాబు తీసుకుంటారు. అది బట్టి మీరు అందరూ తెలియపరచని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు 2019 ఓడిపోయిన తర్వాత ఆయన ఫస్ట్సారిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విధానంలో పోరాడింది భవన నిర్మాణ కార్యక్రమంలో ఆయన ఓడిపోయాక నువ్వు ఎందుకు రోడ్డు ఎత్తా చెప్పి అన్నప్పుడు అతి ధైర్యంగా వైజాగ్ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా రకరకాల కేసులతో మరి కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆ రోజు రోడ్డు ఎక్కి మీ అందరి కోసం పోరాటం వ్యక్తి ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అందరికీ. అలాగే కార్మిక శక్తి అంటే ఎంత గొప్పదంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో కార్మికుల కోసం మీరు గుర్తునే ఉంటుంది. అసంఘటిత కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకం పెట్టి ప్రధానమంత్రి గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం కూడా చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భం తెలియజేస్తాం. అటువంటి కార్యక్రమం ఒక్కసారి కార్మికుల కోసం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి దగ్గరికి ఈ మోటా నాయకులు వస్తారు, ఈ నియోజకవర్గ నాయకులు వస్తారు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఒంటెత్తు కాలు మీద విమర్శించే గంధి శ్రీనివాస్ గారు వస్తారు. కాబట్టి మీ ప్రభుత్వంలో కార్మికులకు ఏం చేశారని చెప్పి అడిగే పరిశ్రమ అందరూ అడగొచ్చు. అది అడగాలని చెప్పి అందరినీ కోరుకుంటాను. అదే విధానం మీద మనం ప్రశ్నించాలంటే దాని విషయం బయటకు వస్తుంది. ఇలా 5 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేయకుండా అందరినీ కూడా వర్గాలని మతాలని పార్టీలని అన్ని రకాలుగా హింసించి ఈ రోజు దేని అని చెప్పేసి మరి ఓటు వస్తారంటే వాళ్ళని ప్రశ్నించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కార్మికులందరికీ కూడా మన మామూలు కార్మికులే కాదు వ్యవసాయ కార్మికులు అందరినీ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ఇచ్చారు. మరొకసారి చట్టం తీసుకొచ్చి మీ అందరి కుటుంబాలను బాగుపడే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఆయన పోరాటమే 5 సంవత్సరాలు ఫస్ట్ మొదలుతారు కాబట్టి ఫస్ట్ క్యాబినెట్ లోనే మీకు కొంచెం నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనందరం ఆశిద్దాం. రాబోయే రోజుల్లో మీరు మీ అందరూ తెలుసుకునే మరి బ్యాలెట్ కూడా వచ్చినాయి. అంజబాబు గారికి మరి 10వ నెంబర్లో రాజుగారి ఉంటుంది. అలాగే శ్రీనివాసరావు గారికి 3వ నెంబర్లో కమలపు ఉంటుంది. ఈ 2 ఓట్లు మనం అందరూ వేసి వాళ్ళని బలపరిచి వాళ్ళని బలంగా మనం రాష్ట్రంలో శాస్త్రం పంపితే మన కోరికలు నెరవేర్తాయి. కాబట్టి మీ కార్మిక శక్తి దగ్గర కార్మిక శక్తి సామాన్య విషయం కాదు. ఎన్నో బాధలకి ఎన్నో ఇబ్బందులకి ఎదుర్కొన్నారు. మేము కూడా మోటార్ కార్మికులు కాబట్టి ఆ బాధలు తెలుసుకోవడం మీ అందరూ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఎన్నుకుందాం, మన కష్టాలు తీర్చుకుందాం. ఈ ప్రజలకి ఈ ప్రాంతానికి మంచి విధంగా మన కార్యక్రమం చేద్దాం చెప్పడం తెలియజేసుకుంటూ నాకు ఎవరు ఇచ్చిన కార్మికులందరికీ తీర్పు